ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కి ఏమీ లేనప్పుడు ఇలా అటుకులు ఉప్మా అయితే చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీన్ని అటుకులు పోహ అని కూడా అంటారు. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూసేయండి. ముందుగా పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. అందులో కొంచెం ఆవాలు, అలాగే జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ తాలింపు గింజలు అయితే వేసుకోండి. అలాగే మీకు నచ్చితే పలుకులు కూడా వేసుకోండి, చాలా బాగుంటాయి. అటుకులు ఉప్మా తినేటప్పుడు ఇవన్నీ తగులుతూ ఉంటే మంచి టేస్ట్గా అయితే ఉంటుందండి. ఇవన్నీ కొంచెం దోరగా అయితే వేయించేసుకోండి. ఇంకా వీడియో చూస్తూ ఎవరైనా లైక్ ఇవ్వకపోతే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఇందులోకి ఒక 3 పచ్చిమిర్చి అయితే చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక ఉల్లిపాయ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి వేసుకోండి. అవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కరివేపాకు అయితే కొంచెం వేసుకోండి. కరివేపాకు కూడా చిటపటమని బాగా ఫ్రై అవ్వాలి. ఇదంతా కొంచెం బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 ఎండుమిర్చి అయితే చిక్కేసి వేసుకోండి. మీ స్పైస్కి తగ్గట్టుగానే కారం అయితే వేసుకోండి, అంతేగాని మరీ ఎక్కువ వేసుకోకండి. ఈ కారం అనేది పచ్చిమిర్చి ఎండుమిర్చిలోనే మనం తీసుకుంటాము. ఆప్షనల్గా అయితే కారం అయితే వేయకూడదు, టేస్ట్ బాగోదు. ఇప్పుడు ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో అయితే వేసేసుకోండి. ఇది కూడా చక్కగా ఫ్రై అవ్వాలి. ఎప్పుడైనా ఈ టమాటా అవన్నీ త్వరగా మగ్గాలి అని అంటే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్ వేసుకోవడం వల్ల త్వరగా ఫ్రై అయిపోతుంది. అలాగే మన టైం కూడా సేవ్ అవుతుందండి. అయితే మనం చేస్తున్నది అటుకులు ఉప్మా కదా, అటుకులు అనేవి ముందుగా కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకోండి. అలా నానబెట్టుకున్న అటుకుల్ని వాటర్ అంతా తీసేసి చక్కగా ఉంటే పిండియండి. పిండేసి చక్కగా ఈ పోపులో అయితే వేసేసుకోండి. అయితే మంచి కలర్ఫుల్గా కనిపించడం కోసం ఒక చిటికెడు పసుపు అయితే వేసుకోండి. ఇందులోని చిటికెడు పసుపు వేసుకున్న తర్వాత ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న అటుకులు కూడా వేసేసుకోండి. అటుకులు ఆల్రెడీ నాని ఉంటాయి కదండి, అందువల్ల ఎక్కువ కలపకండి. కలిపితే మెత్తని పేస్ట్ లాగా అయితే అయిపోతుంది. కొంచెం పోపులోని అటు ఇటు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇంకా మన ఛానల్లోనే మంచి మంచి వంటలు అయితే ఉంటాయి. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్కి వెళ్ళి అవన్నీ చూసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారు కదా, అంతా బాగా కలిసేలాగైతే చక్కగా కలిపేసుకోండి. ఇంకా ఫైనల్గా నోరూరించే అటుకులు ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చాలా ఫాస్ట్గా ఈజీగా ఎర్లీ మార్నింగ్ పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్కి ఇలా చేసేయచ్చు. ఇంకా ఫైనల్గా లెమన్ అయితే పిండేసుకోండి. లెమన్ పిండేటప్పుడు చూసుకోండి, స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి, లేకపోతే నిమ్మకాయ చేదు వచ్చేస్తుంది. నోరూరించే అటుకులు ఉప్మా ఇంకా తినడానికైతే రెడీ అయిపోయింది. అలా చూస్తూ వెళ్ళిపోకుండా ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చి అలాగే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పటివరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.